ప్రైజ్ లార్డ్. యేసయ్య నామంలో డైలీ మన అనే వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు కూడా దేవుడు వాక్య భాగాన్ని ఆదికాండం 40:23 వచనం నుంచి ధ్యానించుకోబోతున్నాం. అయితే పానదయల కుల అధిపతి యోసేపుని జ్ఞాపకము చేసుకొనక అతన్ని మర్చిపోయెను. యోసేపు మూలంగా ఆశీర్వాదం పొందుకున్న మనుషుడు ఫరో స్థలంలో ఆ రాజ్యంలో దేవుడు అతన్ని హెచ్చిస్తున్నారు. యోసేపు జైల్లో ఉండేటప్పుడు ఇద్దరు స్వప్నాలు డ్రీమ్ చూస్తున్నారు. దాన్ని యోసేపు కరెక్ట్గా రివీల్ చేసి తనకు అర్థాన్ని చెప్తున్నాడు. దాని మూలంగా ఒక మనుషుడు ఫరో రాజుకు ముందు హెచ్చించబడుతున్నారు. అప్పుడు యోసేపు చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఫరో రాజుకు ముందు పోయి నిలబడి హెచ్చించబడి నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకునేటప్పుడు నన్ను గుర్తుపెట్టుకో, నన్ను ఎలాగైనా ఈ జైలు నుంచి బయటికి తీసుకురా అని చెప్పారు. అయితే లేఖనం రాయబడింది, ఆ మనుషుడు యోసేపుని మర్చిపోయాడంట. అయితే చూడండి, ఆ మనుషుడు యోసేపుని మర్చిపోయిన యెహోవా దేవుడు యోసేపుని మర్చిపోలేదు. ఏం చేశాడంటే ఫరోకి ఒక స్వప్నాన్ని కలిగించి ఆ స్వప్నాన్ని దాని అర్థాన్ని ఎవ్వరు ఐగుప్తు దేశంలో వివరించి చెప్పేదానికి ఎవరు లేరంట, యోసేపు మాత్రమే ఉన్నారు. అప్పుడు వీడికి గుర్తొస్తుంది, అవును కదా జైల్లో యోసేపుని ఒక మనుషుడు ఉన్నాడు, నేను ఇలాగనే ఒక స్వప్నాన్ని చూశాను, డ్రీమ్ చూశాను, అతనే నాకు దీని అర్థాన్ని చెప్పారు. అప్పుడు ఫరో చూసిన స్వప్నానికి కూడా యోసేపు అర్థం చెప్పినప్పుడు ఆ దేశంలోనే ఫరో రాజుకు నెక్స్ట్ లెవెల్లో యోసేపును దేవుడు హెచ్చించాడంట. చూడండి క్రీస్తునందు ప్రియులారా, మిమ్మల్ని మనుషులు మర్చిపోవచ్చు. మీ భర్త, మీ భార్య, మీ పిల్లలు, లేకుంటే మిమ్మల్ని కన్నవాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ అందరూ మిమ్మల్ని మర్చిపోయి ఉండొచ్చు. అయితే యేసయ్య నిన్ను మర్చిపోడు. ఆయన అరిచేతితో నిన్ను చెక్కుకుని ఉన్నాడంట. స్త్రీ తల్లి తన కన్న బిడ్డను మర్చిపోయినా దేవుడు మానవుడిని మర్చిపోడంట. హల్లెలూయా. నీ జీవితంలో జరిగే అన్ని కార్యాలు దేవుడు గమనించి చూస్తున్నాడు. నీకు విరోధంగా దేవుడు ఎప్పుడు నీకు విరోధంగా ఏ కార్యాలు జరగకుండా ఆయన నిన్ను కాపాడుతూ వస్తున్నారు. నీకు విరోధంగా ప్రజలు చేసే కార్యాలు కూడా దేవుడు గమనిస్తున్నాడు. ఆయన నిన్ను మర్చిపోకుండా రైట్ టైంలో నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి హెచ్చించబోతున్నారు. మనం ఏం చెయ్యాలంటే ఎప్పుడు దేవుడితో మనం మంచి రిలేషన్షిప్లో కలిగి ఉండాలి. యోసేపుతో యెహోవా దేవుడు ఉన్నాడంట. ఆయన ఉన్నాడు కాబట్టి మనుషులు మర్చిపోయినా వాళ్ళు అన్నోళ్ళు, వాళ్ళ సహోదరులందరూ అతనికి విరోధంగా లేసిన దేవుడు మాత్రం అతను మర్చిపోలేదండి. అలాగనే మన దేవుడు మనల్ని మర్చిపోకుండా హెచ్చించే దేవుడుగా ఉన్నారు. చూడండి, వితౌట్ ఎనీ రికమెండేషన్ జోసెఫ్ వాస్ ప్రమోటెడ్. ఏ ఒక రికమెండేషన్ లేకుండా యోసేపును దేవుడు ఆశీర్వదించి ఐగుప్తు దేశములో అతను మంచి ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాడంట. అప్పుడు ఆయన అలాంటి స్థానంలో ఉండేటప్పుడు అతని పైన లేనిపోయిన నిందలు మోపి పంపించారు. చూడండి, పోతిఫారు, అతను భార్య అందరిపై యోసేపు కిందకు వస్తున్నారు. ఈ మర్చిపోయారు చూడండి, వీడు కూడా యోసేపు కిందకే వస్తున్నారు. వాళ్ళ అన్నోళ్ళు అతన్ని బాధ పెట్టించి అమ్మేశారు చూడండి, గొంతలు వేశారు కదా, వాళ్ళందరూ కూడా ఇప్పుడు యోసేపు కిందకు వస్తున్నారు. అలాగా దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నారు. ఎప్పుడంటే ఈ యెహోవా దేవుడు మనతో ఉండేటప్పుడు, మనం దేవుడితో ఉండేటప్పుడు. క్రీస్తునందు ప్రియులారా, నన్ను అందరూ మర్చిపోయారు, నా దగ్గర మంచిది తీసుకొని నేను వాళ్ళకి ఎంతో సహాయం చేశాను, అయితే వాళ్ళందరూ నా కష్టకాలంలో నన్ను మర్చిపోయారని బాధతో ఉన్నావా? నీతో దేవుడు ఉన్నారు, నీతో దేవుడు మాట్లాడుతున్నారు. నీ జీవితాన్ని కొద్దిగా పరిశోధించి చూడు. ఆర్ యూ విత్ యువర్ లార్డ్, విత్ యువర్ క్రియేటర్? నువ్వు నీ దేవుడితో, నీ సృష్టికర్తతో ఉన్నావనుకో, ఎవరు నేను మర్చిపోయినా కూడా సరే, వాళ్ళందరికన్నా దేవుడిని తలని హెచ్చించి ఉన్నతమైన స్థానానికి దేవుడిని తీసుకొని పెట్టబోతున్నా. ద ఓన్లీ కండిషన్, జస్ట్ స్టే విత్ యువర్ లార్డ్. మీరు దేవుడితో ఉండండి, దేవుడు మీతో ఉంటారు. అలా ఉండేటప్పుడు దేవుడు మిమ్మల్ని మర్చిపోయిన అందరికన్నా మిమ్మల్ని దేవుడు హెచ్చించి ఆశీర్వదించి మీ పేరును గొప్ప చేయబోతున్నారు. హల్లెలూయా. షల్ వి ప్రే? ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, ఎవరందరూ నన్ను మర్చిపోయారని చెప్పి బాధతో ఉన్నారో వాళ్ళకి ఈ వాక్యాన్ని మీరు తెలిపించండి. యేసు క్రీస్తును పునరుత్థానం శక్తితో వాళ్ళు విడుదలపరచండి, వాళ్ళ అవసరాలను సంధించండి. యేసు క్రీస్తు అయ్యా నామంలో మీ పిల్లల్ని ఆశీర్వదించండి. యేసయ్యా, మీరు మర్చిపోలేదు, మీరు కూడా ఉన్నారని చెప్పేది వాళ్ళకి బయలుపరచండి. మీ పిల్లలు అవసరాలన్నీ సంధించబడును గాక. బ్లెస్ దెమ్ ఓ లార్డ్. యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.
గాడ్ బ్లెస్ యు ఆల్.